బెయిల్పై విడుదలైన క్రిషాంక్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సర్క్యులేట్ ఉన్నది కాదు, ఇక్కడ కరెంటు లేవు, నీళ్లు లేవు, విద్యార్థులను బయటికి పంపిస్తాను అని వైరల్ చేసిందని ఒక ఉద్దేశంతో నిన్న వారం రోజుల కింద క్రిషాంక్ను అరెస్ట్ చేసి ఆ చెంచల్గూడ జైలుకు తరలించిండ్రు. ఇక నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన బయటికి వెంటనే కేటీఆర్ పోయి హక్ చేసుకొని, కేటీఆర్ ఇలాంటి యువకులు మా పార్టీకి అవసరం, ఇలాంటి వారిని కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా పోతాం. క్రిషాంక్ ఈ తెలంగాణకు సంబంధించిన ఒక వీరుడు, సోషల్ మీడియా వారియర్ అని నిన్న కేటీఆర్ ఈయనను అభినందించిండు. ఇక ఈయన కూడా జైలుకెళ్ళి వచ్చేటప్పుడు మరి కాల్చుకొని పోయి ఎవరన్నా షర్ట్ కొని ఇచ్చిందా, లేకపోతే నిజంగా పోయేటప్పుడు ఇటువంటి షర్ట్ పట్టుకొని పోయినా తెలియదు, కానీ ఆయనే అవే ఎత్తారా. ఇక కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు. పనిచేయర్రి, రానున్న 5 సంవత్సరాలకు తెలంగాణ మ్యాప్ తోటి ఉండే షర్ట్లు వేసుకోండి యువకులు. మేము ఇప్పుడు ఒకటి చెప్తాము, చాలా పెద్ద ప్లాన్ వేసినాము, ఒకటి చెప్తాము. మొత్తానికైతే క్రిషాంక్ మొత్తానికి కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని, పార్టీ మీద ఉన్న అభిమానాన్ని జైల్లోకి పోయినా కూడా వదలలే. ఆయన దేనికోసం పనిచేస్తాడు, ఎందుకోసం శ్రమిస్తాడు అనేది ఆయన తీరులోనే ప్రతిబింబించేలా, ఆయన వ్యవహారంలోనే, ఆయన ప్రవర్తనలోనే ప్రతిబింబించేలా ఇక్కడ కేసీఆర్ బొమ్మను వేసుకున్నాడు షర్ట్ మీద, అదేవిధంగా కారు గుర్తుకు సంబంధించిన బొమ్మను వేసుకున్నాడు. మరి ఇటువంటి నికార్సైన కార్యకర్తలు కావాలే. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నా ఇలాంటి స్ఫూర్తి కావాలి. ఇలా గెల్తిరి కరెన్సీఆర్ పోయి అలసి వచ్చే, ఇలా గెల్తిరి దానం నాగేందర్ పోయి అలసి వచ్చే, ఇలా గెల్తిరి బీబీ పటేల్ పోయి అలా పోయి వచ్చే. అంటే ఏ ఎండకు ఆ గొడుగు వాళ్ళు పడతాను, గట్ల కాదు. గిటువంటి వాళ్ళను కాపాడుకోరు. బీఆర్ఎస్ పార్టీ కూడా గిటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. అట్లు ఇస్తే వాళ్ళు కాపాడతారు, కానీ గోడలు దునికట్టోడు ఎవడు కాపాడతాడు. ఇప్పుడు పుష్కున పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీ కనుక 6 నుండి 10 మధ్య రాకపోతే ఇక ఎంతమంది గోడలు దునికట్టోళ్ళు ఉన్నారో చెప్తాం. ఆగురు మామూలు కాదు, ఇక గోడల మీద గోడలు దునికట్టోళ్ళే ఉన్నారు.